너 그래 너 요새 너 조금 이상해졌어 자꾸만 시도 때도 없이 시무룩하고 고민이 생겼니. Hi everyone, this is Shilpa. Welcome back to my channel Oseki Vlogs. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. నా ఫస్ట్ వీడియోకి అయితే చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మీరు ఎవరైనా నా ఫస్ట్ వీడియో చూడకపోతే ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ మై ఛానల్. డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, ప్లీజ్ వాచ్. రీసెంట్ టైంలో నా ఫేవరెట్ అయితే జూడియో ఫర్ వెస్ట్రన్ వేర్ విత్ రీజనబుల్ ప్రైజెస్. ఈ మధ్య నేను లావెండర్ కలర్కి అయితే చాలా అడిక్ట్ అయిపోయా. అసలు షాపింగ్కి వెళ్ళగానే ఫస్ట్ నాకు అదే కనిపిస్తుంది. అందుకే నేను ఈసారి తీసుకోవద్దని చెప్పి డిసైడ్ అయ్యా. వీటి ప్రైజెస్ అయితే 699 ఓన్లీ. జుడియోలో అయితే మ్యాక్స్ అన్ని డ్రెసెస్ అండర్ 1000 రూపీస్లోనే ఉంటాయి. నేనైతే ఎక్కువ ఇదే స్టోర్కి వస్తూ ఉంటాను. నాకు ఇందులో డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది అనిపిస్తుంది కంపేర్ టు అదర్ స్టోర్స్. దీని లొకేషన్ వచ్చేసి ప్రగతి నగర్లో ఉంటుంది. ఇదేదో బాగుంది అని చెప్పేసి నేనైతే తీయడానికి అయితే చాలా ట్రై చేశాను. బట్ ఇది నా హైట్‌కి అయితే అస్సలు అందలేదు. నెక్స్ట్ టైం మాలాంటి వాళ్ళ కోసమైనా కాస్త కిందికి పెట్టుకోండి. అలా మొత్తం ఒక రౌండ్ వేశాక నాకు అర్థమైంది ఏంటంటే నా దగ్గర ఉన్న కలర్సే ఉన్నాయన్నీ. ఏదైనా డిఫరెంట్‌గా చూద్దామని చెప్పి అయితే చాలా ట్రై చేస్తున్నా. చూద్దాం. షాపింగ్‌కి వచ్చాక ఏం కొనకుండా వెళ్తే మన ఇగో సాటిస్ఫై అవ్వదు కదా! నేను లాస్ట్ టైమ్ ఈ స్టోర్‌కొచ్చినప్పుడైతే సేల్ నడుస్తుండే 499 సేల్. ఆ సేల్‌లో నేను చాలా తీసుకున్నాను. అండ్ నేనిప్పుడు వేసుకున్న టాప్ కూడా ఇందులో తీసుకున్నదే 499కి తీసుకున్నా. ఎంఆర్‌పీ 899 ఉంటే నాకు ఆఫర్‌లో ఇది 499కొచ్చింది. ఈసారైతే అడల్ట్స్‌కి ఆఫర్స్ ఏం లేవు. కిడ్స్ వేర్ సెక్షన్‌లో ఆఫర్స్ ఉన్నాయి కొన్ని. ఫైనల్లీ ఇంత సర్చింగ్ తర్వాత నాకు ఈ టాప్ బావుంటది అని చెప్పి అనిపిస్తుంది. సో, మా హస్బెండ్‌ని అడుగుతున్నా బావుందా? తీసుకోవాలా? అంటే తీసుకోమని చెప్పారు. సో, నేను ట్రయల్ వేసుకొని చూస్తా నాకెలా ఉంటుంది, సెట్ అవుతుందా అని చెప్పేసి. నేనొక ట్రౌజర్ తీసుకుందాం అనుకుంటున్నా. నాకిక్కడ బ్లాక్ కలర్‌లో ఒక ట్రౌజర్ కనిపిచ్చింది. దీని ప్రైస్ 799 ఉంది. నేనైతే ఒక జీన్స్ తీసుకుందాం అనేసైతే చాలా చూస్తున్నాను. నాకు సరిగ్గా ఫిట్టింగ్ ఉన్నయయితే కనిపించట్లేదు. లాస్ట్ టైమ్ వచ్చినప్పుడైతే బావుండే. బట్ నేను నెక్స్ట్ టైమ్ తీసుకుందాం అని చెప్పి వదిలేసాను. బట్ ఇప్పుడు ఆ స్టాకే లేదసలు. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? ఈసారి షాపింగ్‌కెళ్ళైతే నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. అంటే డిఫరెంట్‌గా ఏమి అనిపించలేదు. అంటే రొటీన్‌గా ఉండే. ఎప్పుడొచ్చినా కొత్త స్టాక్ ఉండేది. అంటే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అట్లా ఉండేది. ఈసారైతే అలా ఏం లేదు. మనం ఎప్పుడైనా వాంటెడ్‌లీ షాపింగ్ వచ్చినప్పుడు ఏం దొరకవు కదా! అంటే క్యాజువల్‌గా వచ్చినప్పుడు అది బావుంది, ఇది బావుంది, అన్నీ బావున్నాయి అనిపిస్తది. బట్ మనం ఎప్పుడైనా షాపింగ్ చేద్దాం, ఈరోజు తీసుకుందాం అన్నప్పుడు ఏమీ దొరకవు కదా! నాకైతే ఎప్పుడు ఇలానే జరుగుతుంది. మీకు కూడా ఇలా ఎప్పుడైనా జరిగిందా? జరిగితే కమెంట్ చేయండి. అంటే నాకే ఇలా జరుగుతుందా అనిపిస్తుంది. అందుకే మీరు కమెంట్ చేయండి. మీకు కూడా ఇలా జరుగుతుంటే ఓహ్! అందరికి ఇలానే జరుగుతుందేమో అనుకుంటా. చూసారా ఇంతలా వెతికిన తర్వాత గూడా మళ్ళీ నా ఐస్ లావెండర్ కలర్ పైకే ఎళ్ళిపోయాయి అసలు. నువ్వు మారవా? నువ్వు మారవరా? మాక్సీ డ్రెసెస్ చూద్దామని జెప్పేసి నేనింక ఈ సెక్షన్‌కొచ్చేసాను. వీకెండ్ కదా అని చెప్పేసి ఆఫ్టర్‌నూన్ 2:00 వరకే వచ్చేసాం మేము స్టోర్‌కి. ఈవినింగ్ అయితే అసలు చాలా రష్ ఉంటది. ట్రయల్ రూమ్‌లో అయితే అస్సలు ప్లేసే ఉండదు. చాలా పెద్ద క్యూ ఉంటది. చాలా వెయిట్ చేయాల్సొస్తది. అందుకని చెప్పి ఆఫ్టర్‌నూన్ అయితే చాలా తక్కువ మంది ఉంటారని చెప్పేసి మేము ఆఫ్టర్‌నూనే అలా వచ్చేసాం. హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు కదా! ఇలా ఫ్రీగా ఉంటే. ఇవన్నీ కుర్తీస్ 499 ప్రైజెస్‌లో ఉన్నాయి. జుడియోలో కుర్తీస్ అయితే నేనెప్పుడు తీసుకోలేదు. నేనెప్పుడు వెస్టర్న్ వేర్ అలా తీసుకున్నా. లైక్ మాక్సీ డ్రెసెస్, వన్ పీస్ అండ్ జీన్స్ టాప్స్ అలా తీసుకున్నా. బట్ కుర్తీస్ అయితే నేనెప్పుడు ట్రై చేయలేదు. ట్రై చేయాలి ఎప్పుడైనా. లాస్ట్‌లో నాకిక్కడ ఒక మాక్సీ డ్రెస్ కనిపించింది పిస్తా గ్రీన్. నాకు చాలా ఉన్నాయి. బట్ ఒక ట్రయల్ ఏసి చూద్దాం ఎలా ఉంటుందో. ఓవరాల్ డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంది. ఎల్బో హ్యాండ్స్ అండ్ కింద రఫుల్ లాగా ఇచ్చారు. డ్రెస్ అయితే యాంకిల్ లెంత్ వరకు వస్తుంది. నెక్ అయితే స్క్వేర్ నెక్ లాగా ఇచ్చారు. ఫిట్టింగ్ అయితే చాలా బావుంది. ఐ లైక్ ఇట్. ఇదైతే ఫ్లోరల్ ప్రింట్‌తోని మాక్సీ డ్రెస్ లాగా వస్తుంది. ఇదైతే ఫిట్టింగ్ నాకు అస్సలు నచ్చలేదు. నాకిది అస్సలు సెట్ అవ్వలేదు. సో, రిజెక్ట్.
అండ్ ఇది వన్ పీస్ డ్రెస్. దీనికి హ్యాండ్స్ కూడా ఎల్బో లెంత్ వరకు ఇచ్చారు. నెక్ అయితే వి షేప్‌లో ఇచ్చారు. ఫిట్టింగ్ అయితే చాలా బాగుంది ఇది. ఐ లైక్ ఇట్. నేను ఈ ట్రౌజర్ పైన టాప్ ఏసాను. ట్రౌజర్ అయితే చాలా బాగుంది. కంఫర్ట్‌గా ఉంది. ఈ టాప్ కూడా చాలా బాగుంది. హ్యాండ్స్ ఇట్లా ఎల్బో లెంత్ వరకు ఇచ్చి పఫీ పఫీగా ఇచ్చారు. అండ్ ముందు రఫుల్ లాగా ఇచ్చారు. ఓవరాల్ నైస్, చాలా బాగుంది. అండ్ ఫైనల్‌గా నేను లావెండర్ కలర్ డ్రెస్ ట్రై చేశాను. ముందు రఫుల్ లాగా ఇచ్చారు. ఫిట్టింగ్ అయితే అస్సలు బాలేదు. నాకైతే నచ్చలేదు. సో రిజెక్ట్. ఇదంతా మెన్స్ వేర్ షూస్. ఇవన్నీ 799లో ఉన్నాయి. అండ్ ఇది ఉమెన్స్ వేర్. ఇవి కూడా 799లో ఉన్నాయి. అండ్ 499లో చెప్పల్స్, శాండిల్స్ అట్లా ఉన్నాయి. డైలీ వేర్, ఆఫీస్ వేర్ అండ్ కాలేజ్ వేర్ అలా ఉన్నాయి. 499లో ఉన్నాయి. అండ్ 299లో కూడా ఉన్నాయి. 299లో ఉమెన్స్ షూస్ ఉన్నాయి. అండ్ 299లో డైలీ వేర్ చెప్పల్స్ అలా ఉన్నాయి. నేను కూడా తీసుకుందామనే వచ్చాను. బట్ ఈసారి చెప్పాను కదా, అసలు స్టాక్ లేదు. నేనైతే ఇలా అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంత డిజాస్టర్ అయిపోయిందసలు. వచ్చినందుకైతే ఉత్త చేతులతో ఎళ్ళట్లే. బ్యాగ్‌తో పాటు ఎళ్తున్నాం. అది సాటిస్ఫాక్షన్ అంటే. అమ్మో! మధ్యాహ్నం ఎప్పుడో 2కి వచ్చాం. బయటకొచ్చేసరికి ఇలా చీకటయిపోయింది. షాపింగ్‌లో ఉంటే అసలు టైమే తెలీదు కదా! 1 అవర్‌లో షాపింగ్ చేసేస్తా అని చెప్పి తీసుకొచ్చాను. ఇలా సూర్యుడిపోయి చంద్రుడు కూడా వచ్చేసాడు. నా షాపింగ్ ఇప్పుడు అయిపోయిందసలు. షాపింగ్ చేస్తున్నప్పుడు ఏమనిపియదు. బట్ వన్స్ షాపింగ్ అయిపోయాక మెల్లిమెల్లిగా ఆకలేస్తుంది. అలా ఆకలేస్తుంది అని చెప్పి ఏమైనా తిందామని చెప్పి ఇలా మంచి రెస్టారెంట్ కోసం వెతుకుతూ ఉన్నాం. అలా వెతుకుతుంటే నాకిక్కడ పైన విలేజ్ టేస్ట్ అని కనిపించింది. ఇదిగో, ఇదిగో ఇక్కడుంది. ఇదేదో డిఫరెంట్‌గా ఉంది, ట్రై చేద్దాం అని చెప్పేసి ఆగినాం. ఈ విలేజ్ టేస్ట్ వాళ్ళు నన్ను తలెత్తుకునేలా చేశారు. ఇంత పైకి పెట్టి. పైనకి వెళ్ళగానే ఎంట్రన్స్‌లో ఇలా విలేజ్ వైబ్ ఉండే చెట్లు అండ్ వాల్ పెయింటింగ్ బావుండే. అండ్ లోపల యాంబియన్స్ అయితే చాలా బావుండే పీస్‌గా. అంటే మేమెళ్ళినప్పుడైతే ఎవరు రాలేదు అప్పటికి. చాలా కామ్‌గా, పీస్‌గా అనిపిచ్చుండే. ఏం ఆర్డర్ చేయాలా అని చెప్పి ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నట్టు అవుతున్నా నేను. అసలే ఆకలేస్తుంది. వీళ్ళు ఆర్డర్ ఎప్పుడు తీసుకొస్తారా అని వెయిట్ చేశాను. బట్ అంత టైం ఏం తీసుకోలేదు. త్వరగానే తీసుకొచ్చారు. నేనిక్కడ చికెన్ మ్యాంచో సూప్ ఆర్డర్ చేశాను. అండ్ పెప్పర్ చికెన్ ఫ్రై ఆర్డర్ చేశాను. చూడ్డానికైతే టెంప్టింగ్‌గా ఉంది. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. సూప్ అయితే చాలా బావుండే. ఇక్కడ ఫస్ట్ టైమ్ ట్రై చేసాం. ఎలా ఉంటదేమో అనుకున్నాం. బట్ చాలా బావుండే. అండ్ స్టార్టర్స్‌లో చికెన్ పెప్పర్ ఫ్రై ఆర్డర్ చేసాం. అది కూడా చాలా బావుండే, స్పైసీగా. వీళ్ళ దాంట్లో అయితే నాకు సూప్ నచ్చింది. అండ్ స్టార్టర్స్ నచ్చింది. అండ్ మెయిన్ కోర్స్ కూడా చూడాలి ఎలా ఉంటుందో. అండ్ మెయిన్ కోర్స్‌కి మేము బటర్ నాన్ అండ్ వీళ్ళ విలేజ్ టేస్ట్ స్పెషల్ కర్రీ అంట. అది పాగల్ చికెన్ కర్రీ అని చెప్పేసి ఒకటి ఆర్డర్ చేసాం. ఇదేంటి పాగల్ అన్నారు. అసలు పాగల్ అయితామా అని చెప్పి అనుకున్నాం. ఇవే తగ్గించుకుంటే మంచిది. చూద్దాం ఎలా ఉందో. చూడ్డానికైతే టెంప్టింగ్‌గా చాలా బావుంది. టేస్ట్ కూడా చూసేద్దాం. వావ్! టేస్ట్ అయితే చాలా బావుంది. పాగలైతే అస్సలు అవ్వలేదు. చాలా చాలా బావుంది లిటరల్లీ. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే వెళ్ళండి. ఇది మాదాపూర్ లొకేషన్‌లో ఉంది. చాలా బావుండే. అలా స్పైసీగా తిన్న తర్వాత చల్లగా ఏమన్నా తినాలనిపిస్తది గదా! అందుకే ఐస్ క్రీమ్ తిందామని చెప్పి మేము నేచురల్స్‌కెళ్తున్నాం. బాబోయ్! 11:00కి గూడా ఇంత ట్రాఫిక్ ఏంటి? ఎవర్రా మీరంతా? అలా మేము ట్రాఫిక్‌ని తప్పించుకొని ఫైనల్‌లో అయితే నేచురల్స్‌కెళ్ళిపోయాం. ఇక్కడ గూడా క్యూ ఉండే. యాక్చువల్‌గా ఇదంతా వీకెండ్ ఎఫెక్ట్ ఏమో, అసలు వీకెండ్‌లో బయటకి రావద్దు. అండ్ చల్లని ఐస్ క్రీమ్ అయితే వచ్చేసింది. ఇంకా తినేసేయడమే. Thank you so much for watching. Please subscribe to my channel and click on the bell icon. See you in my next video. Stay healthy, be positive. Bye.